అనగనగా ఒక ఊళ్ళో ఒక పూజారి ఉన్నాడు. అతను చాలా ముసలివాడు. ఒకసారి ఆ పూజారి పక్క ఊరిలోని ఉత్సవాలు జరుగుతున్నందున పూజలు నిర్వహించడానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఆ ఊరికి వెళ్ళే దారిలో మధ్యలో నిర్మానుష్యంగా ఉంటుంది. అంటే ఆ దారిలో అసలు మనుషులంటూ ఎవరూ ఉండరు. ఆ సంగతి తెలిసిన పూజారి కూతురు ఇలా అంది: నానా, నువ్వు వృద్ధుడివి, పైగా నీ దగ్గర పూజకు సంబంధించిన వెండి సామాను కూడా ఉంది. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళొచ్చు కదా అని. ఆ పూజారి నవ్వి తన కూతురితో, అమ్మా, అనుకోకుండా వచ్చిన ప్రయాణం కాబట్టి ఎవరినీ సహాయం రమ్మని అడగడానికి కూడా వీల్లేదు. అయినా నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను అంటూ కూతురికి ధైర్యం చెప్పి ఆ పూజారి బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో అతనికి ఒక తేలు కనిపించింది. తేలుని చూసిన ఆ పూజారి, ప్రయాణంలో కనీసం దుర్మార్గుడైనా తోడు ఉండాలని పెద్దలు చెబుతారు కనుక దీన్ని నా వెంట తీసుకెళ్తాను అని ఆ తేలుని తన దగ్గర ఉన్న పూజా సామాగ్రి ఉన్న పెట్టెలో పెట్టాడు. పూజారి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యాహ్నం అయింది. ఎండవేడికి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు నీడన కూర్చున్న అతనికి చల్లగాలికి తెలియకుండానే నిద్ర పట్టింది. ఆ దారి గుండా వెళ్తున్న ఒక దొంగ పూజారిని చూసి, వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు, లేకపోతే ఒంటరిగా ఇటువంటి నిర్మానుష్య ప్రదేశంలో ఆగుతాడా అనుకుంటూ పూజారి దగ్గరకు నెమ్మదిగా వెళ్ళి అతని చేతిలోని సంచిని తీసి మొత్తం వెతకగా వాడికి ఒక పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి అందులో చేయి పెట్టగా పెట్టెలో ఒక మూలన ఉన్న తేలు తన కొండెంతో ఆ దొంగను కుట్టింది. ఆ తేలుకాటికి దొంగ గట్టిగా అరుస్తూ గెంతులేస్తూ తన చేతిలో ఉన్న పెట్టెను పడేశాడు. ఆ అరుపుకు మెలకువ వచ్చిన పూజారి తన పెట్టె తెరిచి ఉండడం, దొంగ కింద పల్లి దొర్లుతుండడం, వాడికి దగ్గరలో తేలు ఉండడం చూసి ఇలా అనుకున్నాడు: అయితే వీడు నా పెట్టెను దొంగలిస్తూ ఉండగా ఈ తేలు నన్ను కాపాడిందన్నమాట అనుకుంటూ పెట్టెని తీసుకుని ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి తేలుని అక్కడే వదిలి గబగబా వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? కథ మధ్యలో చెప్పినట్టుగానే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కనీసం ఒకరినైనా తోడు తీసుకెళ్ళాలి.